నమస్తే అండి. మేము ఆటిజం కిడ్స్కి యాక్యూట్ ట్రీట్మెంట్స్ వైద్య విధానంలో ట్రీట్మెంట్ చేస్తాము. ఇప్పుడు ఆటిస్టిక్ చిల్డ్రన్లో ఉన్న ఒక ప్రాబ్లం గురించి తెలుసుకుందాము. ఐ కాంటాక్ట్ సరిగ్గా లేదని అనుకుని ఐ కాంటాక్ట్ పెరగడానికి మనము ఎన్నో టెక్నిక్స్ పాటిస్తూ యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటాము. పేరెంట్స్ని నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్, ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ టెక్నిక్స్ యాక్టివిటీస్ చేయిస్తుంటే ఐ కాంటాక్ట్ పెరిగిందా, ఇక్కడ పెరిగిందని సాటిస్ఫై అవుతున్నారా, నిజంగా పెరిగిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఐ కాంటాక్ట్ పెరగడానికి ఇంటర్నల్గా ఉండే లివర్ యొక్క ఫంక్షన్కి సంబంధం ఉంది. ఈ విషయం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తిగా తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుందని భావిస్తూ నేను ఇది చెప్తున్నాను. పూర్తిగా వినండి వీడియో అయ్యేంత వరకు. మనిషి యొక్క శరీరంలో తల, హెడ్ దగ్గర నుండి కాళ్ళ వేళ్ల వరకు ఉన్న ప్రతి సెల్లు, ప్రతి కణమునకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంది. ఇంటర్నల్గా ఉండే 12 ఆర్గాన్స్కి ఎక్స్టర్నల్గా కనిపించే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, నోరు, వీటికి ఒక సంబంధం ఉంది. అంటే ఇంటర్నల్గా ఉండే 12 ఆర్గాన్స్ ఉన్నాయి కదా, లంగు, లార్జ్ ఇంటెస్టైను, కిడ్నీ, యూరినరీ బ్లాడరు, లివరు, గాల్ బ్లాడరు, హార్టు, స్మాల్ ఇంటెస్టైను, పెరికార్డియము, ట్రిపుల్ వార్మరు, స్టమక్కు, స్ప్లీను, ప్యాంక్రియాస్. ఈ ఇంటర్నల్గా ఉన్న ఆర్గాన్స్కి ఎక్స్టర్నల్గా కనిపించే ఐస్, నోసు, మౌత్, టంగు, ఇయర్స్, స్కిన్, వీటికి సంబంధం ఉంది. ఇప్పుడు కళ్ళకి ఐస్కి ఇంటర్నల్గా ఉన్న లివర్కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. లివర్ యొక్క ఫంక్షన్ బాగుంది అంటే కంటి చూపు బాగుంటుంది, ఐ కాంటాక్ట్ అనేది బాగుంటుంది, విజన్ కూడా బాగుంటుంది. దూరంగా ఉన్న వస్తువు అయినా దగ్గరగా ఉన్న వస్తువు అయినా చక్కగా కనపడుతుంది. ప్రతి మనిషి భూమి మీద బ్రతికి ఉన్నారు అంటే దాని అర్థం వాళ్ళల్లో ప్రాణం ఉంది అని. ఈ ప్రాణం అనే ప్రాణశక్తి రోజులో ఉన్న 24 గంటల టైంలో ప్రతి 2 గంటలకి ఒక్కొక్క ఆర్గాన్ మీద ఉంటుంది ఈ ప్రాణశక్తి. లివరు టైం వచ్చేసి మిడ్నైట్ 1 AM to 3 AM. ఈ టైం మీకు గుర్తుండటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఈ టైంలో అందరం మంచిగా నిద్రపోతాము, నిద్రపోవాలి కూడా. ఈ టైంలో నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు కొన్ని చెప్పే ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. ఈ టైంలో దొంగలు ఇంట్లో దొంగతనం చేస్తారు. ఎక్కడన్నా దొంగతనం జరిగింది అని విన్నామనుకోండి, ఏ టైంలో అని అడుగుతాం. ఆ టైం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1 AM to 3 AM ఉంటుంది. ఇదే లివర్ టైం. మీరు గుర్తుంచుకోవడానికి నేను ఇలా ఎగ్జాంపుల్ చెప్పాను. మన ఇంట్లో స్విచ్ బోర్డు ఉన్నట్టు లివర్లో, అంటే ఇప్పుడు మన ఇంట్లో స్విచ్ బోర్డు ఉంది కానీ పవర్ లేదు, లైటు స్విచ్ చేసినప్పుడు వెలుగుతుందా? వెలగదు. అలాగే లివర్ యొక్క ఆర్గాన్ ఉంటుంది కానీ దానిలో ఫంక్షన్ అనేది ప్రాపర్గా ఉండదు. ఆ లివర్ యొక్క మెరిడియన్స్ పాత్వే పిక్చరు నేను యూట్యూబ్లో ఈ వీడియోలో ఇచ్చాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆ ఎనర్జీ అనేది ఈ 14 జంక్షన్స్లో ఎలా ట్రావెల్ చేస్తుందో మీరు చూసి ఒకసారి తెలుసుకోండి. అట్లా లివర్లో ఫంక్షన్లో ప్రాబ్లం ఉంది అని. లివర్లో ఈ ప్రాణశక్తి 14 జంక్షన్స్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ 14 జంక్షన్స్లో ఎప్పుడైతే అబ్స్ట్రక్షన్స్ ఏర్పడ్డాయో, అంటే అడ్డంకులు, ఇంకా క్లియర్గా చెప్పాలి అనంటే ఇంట్లో నీళ్ళ పైపులో కానీ ఈ తూముల్లో కానీ అడ్డంకులు ఏర్పడినప్పుడు నీళ్లు రావు, నీళ్లు పోవు, ఇలా అన్నమాట. ఈ అబ్స్ట్రక్షన్స్ లివర్ యొక్క పాత్వే 14 జంక్షన్స్లో ఏర్పడ్డాయి అనుకోండి, మనకి ఫస్ట్గా ఎక్స్టర్నల్గా కనపడే ప్రాబ్లం ఏంటి అంటే ఐ యొక్క విజన్లో ప్రాబ్లం కనపడుతుంది. ఐ కాంటాక్ట్ కానీ ఐ విజన్లో కానీ ప్రాబ్లం ఏర్పడుతుంది. ఇక్కడ
గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇంకా రోగాలు ఎక్కువ అవుతాయి. ఎలాంటివి అంటే ఫైబ్రోమయాల్జియా అంటే శరీరం అంతా నొప్పిగా ఉండి రోజు చేసుకునే పనులు చేసుకోలేకపోవడం, కండరాల నొప్పులు, లాస్ ఆఫ్ మెమరీ జ్ఞాపక శక్తి లేకపోవడం, నిద్ర సమస్యలు, స్లీపింగ్ డిస్టర్బెన్స్, హెడేక్స్, తొందరగా చిన్న పని చేసినా అలసిపోవడం, హైపర్ టెన్షను, మయోపియా, జాయింటీసు, డయాబెటీసు, డిప్రెషను, ఇర్రెగ్యులర్ పీరియడ్సు, ఇలా నీ జాయింట్ పెయిన్స్, ప్రొలాప్స్ ఆఫ్ యుట్రస్, సెమినల్ ఎమిషన్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షను, అబ్డోమినల్ పెయిను, లివర్ చిరోసిస్, ఇలాంటి జబ్బులు ఎన్నో. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. లివర్ ఆర్గాను బాగుంటుంది, దానిలో ప్రయాణించే ప్రాణశక్తి ఈ 14 జంక్షన్లో బ్లాక్స్ అడ్డంకుల వల్ల సరిగ్గా ప్రయాణించకపోతే రోగాలు ఎంత దారుణంగా వస్తాయో. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేను లివర్ ఆర్గాన్ను ప్రాబ్లం ఉంది అని చెప్పట్లేదు. లివర్లో ట్రావెల్ చేసే వైటల్ ఎనర్జీ, ప్రాణశక్తి అబ్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ కనపడే సిమ్టమ్స్ కంటి చూపు, మయోపియా, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, కళ్ళ వెంట నుండి నీరు కారడం, పొరల్లాగా కళ్ళ నుండి రావడం, కళ్ళ దురదలు, కళ్ళ కలకలు, కళ్ళు డ్రైగా అనిపించడం, ఇలాంటివి అని చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ మొదటి నుంచి వినండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నేను చెప్పేది యాక్యూట్ ట్రీట్మెంట్స్ వైద్య విధానంలో మాత్రమే చెప్తున్నాను. నేను చెప్పిన ఈ సిమ్టమ్స్ గమనించుకుని మీరు లివర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి, ఐ డాక్టర్, ఆప్థమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రాబ్లం ఉంది అని అడిగేసి ఏ ట్రీట్మెంట్ పడితే ఆ ట్రీట్మెంటు చేయించుకోమాకండి. మీకు డౌట్ ఉంటే ఫస్ట్ నాకు ఒక కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అని అంటే నాకు మెసేజ్ చేసి నా ఫోన్ నెంబర్ తీసుకుని మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఇవన్నీ చెప్తున్నారు, మీరు సర్టిఫైడ్ డాక్టరా అని అడుగుతారు. మమ్మల్ని డాక్టర్ అనరండి, యాక్యుపంక్చరిస్ట్ అంటారు. ఈ వైద్య విధానం యాక్యూట్ ట్రీట్మెంట్ భారతదేశం యొక్క వైద్య విధానాల్లో ఇది ఒకటి గొప్పది. ఆల్మోస్ట్ చాలా జబ్బులు నయం కావడం, వీల్ చైర్లో ఉన్నవారు లేచి నడవడం, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎన్నో జబ్బులు ఆపరేషను, రేడియేషన్ లేకుండా నయమయ్యాయి. మేము చేసాం కూడా. ఆటిజం అనే సమస్య పిల్లల్లో రావడానికి కారణాలు ఎన్నో, ఇంకా రాబోయే వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ లివర్కు సంబంధించిన ఈ వైటల్ ఎనర్జీ అబ్స్ట్రక్షన్స్ క్లియర్ చేస్తూ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ తీరు ఎలా ఉందో గమనించుకుంటూ వైద్యం చేసుకుంటే మంచి ఫలితాలైతే చూస్తాము. ఆటోమేటిక్గా మనము ఈ యాక్టివిటీసు చేయించకుండానే ఆటోమేటిక్గా ఐ కాంటాక్ట్ అనేది చిల్డ్రన్లో చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆరోగ్యంలో కూడా చాలా మార్పులు వస్తాయి. ఐ కాంటాక్ట్ ప్రాపర్గా ఉంటుంది, ఐ విజన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా పోతూ ఉంటాయి. మేము ట్రీట్ చేసిన పిల్లల్లో ఎంతో అద్భుతమైన ఫలితాలు చూసాము. నా కాంటాక్ట్ నెంబర్ 7702588806 అండి. హైదరాబాద్లో ఉంటాము మేము. మీ డౌట్స్కి నేను తప్పకుండా సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.